హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అంబటి రాయుడు ప్రముఖ క్రికెటర్. కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వ్యక్తిగా కనపడుతున్నారు. ఆయన వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ దాదాపు 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు నగరంలో పర్యటనలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు అంబటి రాయుడు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతుందంటూ చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు మరింత మేలు చేస్తున్నాయంటూ ఆయన పర్యటనలు చేస్తూ వచ్చారు. చాలా మీడియా ఇంటర్వ్యూస్లో చెప్తూ వచ్చారు. ఆల్మోస్ట్ వైసీపీ నాయకుడిగా గడిచిన 2 ఏళ్లుగా అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదు, కొంతకాలం సైలెంట్గా ఉండాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. సో అంబటి రాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కానీ అంబటి రాయుడిని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే ఆయన క్రికెట్ కెరీర్లో కూడా ఇటువంటి అనూహ్య నిర్ణయాలు, అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిజానికి అటువంటి దుందుడికి వైఖరి లేకుండా ఉండుంటే అంబటి రాయుడు మరికొంతకాలం క్రికెటర్గా కొనసాగి ఉండేవాడు అంటూ ఆయనకు సంబంధించిన శ్రేయోభిలాషులు చెప్తూ ఉంటారు. అంబటి రాయుడికి కొంచెం ఆవేశం ఎక్కువ. అటువంటి ఆవేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకి లాంగ్ టర్మ్ క్రికెట్ కెరీర్ లేకుండా చేశాయనే విశ్లేషణ చాలామంది క్రికెటర్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంలో నేను ఇంకా టీంకి ఆడను అని చెప్పిన సందర్భంలో సీనియర్ క్రికెటర్లు కూడా అంబటి రాయుడిని అలాంటి నిర్ణయం వెనక్కి తీసుకోమంటే కోరిన సందర్భాలు కూడా చాలా చూసాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నా అంటే గతంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అని. సో ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ. ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించాలి అని అంబటి రాయుడు కోరుకుంటూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా గడిచిన 2-3 నెలలుగా ఆ ప్రాంతంలో ఎక్కువ పర్యటనలు చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కలిసే ప్రయత్నం ఆయన చేస్తూ వచ్చారు. సో గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనేది అంబటి రాయుడుకు సంబంధించిన ఆలోచన. సో అదే ఆలోచనను పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలతో పంచుకున్నారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గుంటూరు నుంచి అంబటి రాయుడిని బరిలోకి దింపాలనే ఆలోచన చేసింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాయుడు గుంటూరు ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తే అటు జనసేన టీడీపీ అలయన్స్ని దెబ్బ కొట్టొచ్చు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు జనసేన టీడీపీ కూటమికి వెళ్లకుండా ఆపడం ద్వారా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అంటూ వైసీపీ కూడా భావించింది. కానీ ఇప్పుడు ఎందుకు మరి వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు అంటే గుంటూరు పార్లమెంటు స్థానం అంబటి రాయుడికి ఇవ్వట్లేదు అనే విషయాన్ని వైసీపీ అధిష్టానం చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు టికెట్ మీకు ఇవ్వలేము అని తేల్చేసింది. గుంటూరు టికెట్ పైన చాలా ఆశలు పెట్టుకున్న అంబటి రాయుడు హర్ట్ అయ్యారు, పార్టీకి రిజైన్ చేశారు. ఎందుకు గుంటూరు టికెట్ ఇవ్వలేము అని చెప్పింది? గుంటూరు టికెట్ని లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఆయనను నరసరావుపేట నుంచి గుంటూరుకు తీసుకురావాలని భావిస్తోంది. గుంటూరుకు తీసుకురావాలని భావిస్తున్న క్రమంలో గుంటూరు పార్లమెంట్లో గడిచిన ఎన్నికల సందర్భంలో వైసీపీ ఓడిపోవడానికి సామాజిక సమీకరణలనే కారణమని వైసీపీ భావిస్తోంది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గల్లా జయదేవ్ గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు స్వల్ప మెజారిటీతో. సో సామాజిక వర్గమే అక్కడ టీడీపీ గెలవడానికి కారణమైంది అనేది వైసీపీ అంచనా. ఇటీవల సర్వేలలో కూడా అంబటి రాయుడు కంటే ఆ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ అభ్యర్థిగా పెడితే లాభం ఉంటుంది అనే ఆలోచన అటువంటి సర్వే రిపోర్ట్స్ వైసీపీకి వచ్చినట్లుగా సమాచారం. దీనిలో భాగంగానే అంబటి రాయుడిని కాకుండా శ్రీకృష్ణదేవరాయలని ఇక్కడ నుంచి పోటీ చేయాలని వైసీపీ ఆలోచన చేస్తుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలకు లీక్ చేసింది, చెప్పింది. ఆ చెప్పిన విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అంబటి రాయుడు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి టికెట్లు ఇవ్వట్లేదనే విషయం తెలిసింది. సో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. సో అంబటి రాయుడు పార్టీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయనకు వైసీపీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ మచిలీపట్నం ఎంపీగా చెప్తున్నారు. మచిలీపట్నం ఎంపీ నిజానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా సందర్భాల్లో గెలుస్తూ వచ్చిన ఎంపీ స్థానం అది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొనకళ్ళ నారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బాడగ రామకృష్ణ గారు, ప్రస్తుతం బాలశౌరి గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీట్ని అంబటి రాయుడికి ఇస్తామంటూ వైసీపీ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నుంచి రిజైన్ చేయాలని ఆలోచన చేశారు. ఇక పార్టీకి రిజైన్ చేయాలని ఆలోచన చేశారు. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాయుడికి ఆ సామాజిక వర్గానికి గుంటూరు టికెట్ ఇవ్వని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కూడా తాను ఇంకా ఎన్నికల్లో పోటీ చేయను అనే సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి ఇచ్చిన నేపథ్యంలో గుంటూరు ఎంపీ స్థానానికి
అంబటి రాయుడిని తెలుగుదేశం పార్టీ పోటీ చేయించబోతోంది లాంటి చర్చ జరుగుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సామాజిక వర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాయుడిని బరిలో దించితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తోంది. దానికి సంబంధించిన సంప్రదింపులు చేసింది. దానిలో భాగంగానే అంబటి రాయుడు రాజీనామా చేశారనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడు తెలుగుదేశం పార్టీ నుంచో లేదా జనసేన పార్టీ నుంచో గుంటూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనతో పోటీ చేయించడానికి సంబంధించిన రంగం సిద్ధం చేస్తోంది టీడీపీ జనసేన కూటమి అనేది కూడా వార్తలు. అటువంటి సంప్రదింపులు జరిగిన తరువాతనే లావు శ్రీకృష్ణదేవరాయలో లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మరో వ్యక్తినో గుంటూరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయం తీసుకున్న తరువాతనే అంబటి రాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది. సో అంబటి రాయుడు అడుగులు ఆల్మోస్ట్ గుంటూరు పార్లమెంటు వైపే ఉండబోతున్నాయి. ఏ పార్టీ నుంచి అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది.